ఇలా ఉడికించుకొని దాంట్లో షుగర్ నేను ముందే వేసేసి ఉన్నాను. తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా, ముందు కలిపి పెట్టుకొని ఉన్నాను, అది కూడా వేస్తాను. చూసారా, ఇదే నేను ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు, అది కూడా దాంట్లో వేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం అదే తిక్కగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం గట్టిగా అయిపోతుంది. మరీ ఎక్కువ గట్టిగా ఉంటే బాగుండదు కదా. కొంచెం మీరు చూసారా, తిక్కబడుతుంది కదా. ఇలా అయితే చాలు. చూసారా, ముందు కన్నా ఇప్పుడు ఎంత తిక్కగా పడిందో. ఇంకొంచెం ఉడికించుకొని అంతే, అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్లో వేసేస్తున్నాను, చూడండి. చూసారా, ఇలా వేసుకోవాలి. అది చల్లారాక గట్టి పడుతుందండి, కస్టర్డ్ పౌడర్ కదా, అందుకు. చూసారా.